గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మామూలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మా నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి సెట్ అనమాట. ఇది మనం ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం దీన్ని మర్చిపోలేమన్నమాట. సో ఇది మాత్రం అక్కడికి వెళ్ళి చూడకుండా మిస్ అవ్వకుండా మాత్రం రాలేము. సో మా నెక్స్ట్ లొకేషన్ అనమాట ఇది బాహుబలి సెట్ అనమాట. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో రాగానే అన్ని బాహుబలి సెట్ పిక్స్ అనేది అలా సెట్టింగ్స్ చేసి ఉంచుతారనమాట గోడల మీద పిక్స్ అన్ని. సో అవి చూసేప్పటికే మనకు అర్థమైపోద్ది, ఓ ఇంకా బాహుబలి సెట్కి వచ్చామనేసి. సో నెక్స్ట్ రాగానే మనకి ఎంట్రన్స్లో మాహుస్మతి సామ్రాజ్యం అనమాట. ఇదంతా దీన్ని చూసి ఎలాగ డిజైన్ చేసి మూవీలో మనకు చూపించారంట. సో నేను వెళ్ళగానే దాన్ని టచ్ చేస్తున్నా, ఏంటి నిజమా అబద్ధమని, చెక్కలతో చేశారనమాట. సో ఇది చూడగానే పవన్కి వెళ్ళినట్ట. ఇంకా డ్రమ్ము గంట ఎంట్రన్స్లో మనకి ఉంటాయన్నమాట. మెయిన్ మాహుస్మతి సామ్రాజ్యం అనేది ఎలా ఉంటుందో బయట అక్కడ ఉంది కదా, చూసారు కదా. సో లోపలికి వెళ్ళగానే మనకు అవన్నీ చూపిస్తాయన్నమాట. సో లోపలికి పెద్ద 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 డోర్స్ చూపిస్తారు చూడండి సినిమాలో. సో ఏం అలాగే ఉందన్నమాట. సో ఎలా ఉన్నది అలాగే ఉన్నది, ఏం చెక్ చెదరలేదు. సో లోపలికి మేము ఎంట్రన్స్ అయిపోతున్నాం. ఎప్పుడెప్పుడు వద్దామా, ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపించింది. ఫైనల్గా వచ్చేసామన్నమాట బాహుబలి సెట్కి. మా ఆనందం అంత ఎంత కాదు. ఇంకా లోపలికి రాగానే ఏనుగులు విగ్రహాలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో, సినిమాలో చూపించినట్టే. కాలుకు కూడా మనుషులు సరిపోవట్లేదు అనమాట. సో అంత పెద్ద ఉన్నాయి. అంత పెద్ద పెద్ద విగ్రహాలు అనేవి ఎలా చేశారో అలానే ఉన్నాయన్నమాట. సో ఎంట్రన్స్లో డ్రమ్ములు ఇవన్నీ ఇంకా చూస్తుంటే మళ్ళీ బాహుబలి సినిమా చూస్తున్నట్టు అనిపించింది అక్కడ ఉన్నంతసేపు కూడా. సో ఈ చెట్టు మీకు గుర్తుందా, చిన్నప్పుడు అది తింటుంటే నాకు పెడితే తంటారు కదా, ఆ చెట్టు అనమాట. సో గుర్రాలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో బాహుబలి సెట్లో సేమ్ అలానే ఉన్నాయి. ఇంకా దీన్ని శివలింగం ఇది అతిథారు కదా శివలింగం ప్రభాస్ గారు. సో అది ఇంక ఇవన్నీ కూడా సెట్ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయన్నమాట. సో అన్నీ చుట్టూ తిరిగేస్తున్నాం. ఇది మెయిన్ ఏంటంటే దేవసేనని 25 years బందీగా ఉంచుతారు కదా, ఆ ప్లేస్ అనమాట. సో నేను అవి పెట్టేసుకుంటున్నా అక్కడ పిక్ ఇద్దామనేసి. ఈ సీన్ చూస్తే చాలు ఇంకా అర్థమైపోద్ది సినిమా అనేది. సో దేవసేన పక్కన నిల్చొని కొన్ని పిక్స్ తీసుకుంటున్నాను అనమాట. నన్ను కూడా బందీ చేశారు అన్నట్టు నిల్చున్నాను. కానీ మనకి ఎంట్రన్స్ అవ్వగానే బాహుబలిలో ఉన్న సాంగ్స్ అన్ని వేస్తారు. ఇంకా సాంగ్స్ వింటూ లొకేషన్స్ చూస్తూ సేమ్ మనము కూడా మూవీ సెట్లో ఉన్నాం అన్నట్టు ఇంకా ఫీల్ వచ్చేస్తుంది అనమాట. సో శివలింగాలు ఆ గుళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి సేమ్. ఇంకా జైలు అనమాట, అదే దేవసేనను బంధించే జైలు. ఒకసారి రాదా బయటకు వచ్చామదా. మా అక్క అప్పుడే కరెక్ట్గా వీడియో కాల్ చేసింది, మొత్తం దానికి కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఎప్పుడు రాని వాళ్ళకి అలా అనిపిస్తుంది కదా, ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించేసి నాకు కూడా వైజాగ్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడెప్పుడు వెళ్తాను ఎప్పుడెప్పుడు చూస్తాను అనిపించింది. సో ఫైనల్గా బాహుబలి సెట్ అయితే చూసేస్తున్నాం. ఇంకా మనం తొందరగా తిరగాలి, టైం సరిపోదు అనమాట. సో మనకు ఫుడ్ వచ్చేసి బాహుబలి సెట్లో దొరుకుద్ది అనమాట. అక్కడే మనం తినేసి లంచ్ చేసి బయటకు వచ్చేయాలి. ఇంకా దేవసేన బంధించిన ప్లేస్ చూసాక గుడికి వెళ్తున్నాం అనమాట. ఫైనల్ గుడి ఉంటుంది కదా, అదనమాట ఇది. సో ఇవంతా చూసాక ఇవన్నీ కూడా నేను చెక్ చేస్తున్నా, ఇది నిజమైనవా డబ్బాలవా అనేసి అని. సో ఇవన్నీ కూడా చెక్క పెట్టుతో దేంతో చేసినట్టున్నారు, అలానే ఉన్నాయి. సో ఇంకా పైకి వెళ్తున్నాం గుడి దగ్గరికి. అక్కడ కూర్చొని నేను కొన్ని పిక్స్ తీసుకున్నాను. మనం వచ్చామంటే ఏ సెట్ దగ్గర కూడా పిక్స్ మిస్ అవ్వకూడదు అనమాట, ఎందుకంటే మళ్ళీ రాలేం కాబట్టి. సో అంతే నీట్గా పిక్స్ తీసుకోవాలి. సో అందరూ కూడా చాలామంది వచ్చి ఏ ప్లేసెస్ ఉంటాయో మంచిగా అక్కడ పిక్స్ తీసుకుంటారు అనమాట. సో నేను కూడా కూర్చొని దేవసేనలాగా ఫొటోస్కి పిక్స్ ఇస్తున్నాను అనమాట. సో అలా మనం అక్కడికి వెళ్ళామంటే అంతలా మన ఇదైపోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా దీంతో చేసినట్టున్నారు. లోపల కొడితే సౌండ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది మీకు అందరికి గుర్తే ఉంటుంది, చూడగానే ప్రభాస్ గారి ఎంట్రన్స్ సీన్ అనమాట. లావుతారు కదా గట్టి.
నేను కూడా ట్రై చేసి లాగుదామని కానీ ఇంచు కూడా కదలలేదనమాట. సో ఇది చూడగానే ఇంకా అక్కడ తాళ్ళు కూడా రెడీగా ఉంచారు. అంటే ఒక పిక్కి బాగుంటుంది అనమాట. ఇలా గట్టిగా పట్టుకొని లాగేసి ఒక పిక్ బాగుంటుందని. సో ఇదంతా అప్పుడు ఎలాగ ఇచ్చేసారు కానీ రమ్యకృష్ణ గారు కింద నుంచి నడుచుకొని వస్తారు. ఇదే వెనక పక్క నుంచి అనుకుంటా. సో ఇది ఒకటి హైలైట్ అని చెప్పొచ్చు. అవన్నీ కూడా నిజంగా చేసిందే. ఆ దేవుళ్ళు కూడా పైన ఉంటాయి అనమాట. సో ఈ చెట్టు ఒకటి ఇంకా అలాగ మొత్తం మనం తిరగాలి. సో నెక్స్ట్ వచ్చేసి దేవసేన రమ్యకృష్ణ గారి పిక్స్ ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి మేము చూస్తున్నాం. ఇవి మాత్రం పిక్సే, ఒరిజినల్గా చేయించలేదు. అవి అలా నిలిచిపెట్టారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రానాగారు యుద్ధంలో ముందు నుంచి తీసుకెళ్తారు కదా, ఇది ఎలాగ అందరూ ఎగిరిపోతారు దీంతో వెళ్ళగానే. సో అదనమాట. ఇది మాత్రం రియల్గానే ఉన్నట్టుంది. సో అది కూడా ఎక్కి మేము కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బాహుబలి సింహాసనం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మాత్రం మన పిక్స్ డెఫినెట్గా తీసుకోవాలి. ఖాళీ లేదు వచ్చేసరికి అందరూ ఒక్కొక్కరు అలా పిక్స్ తీసుకుంటున్నారు అనమాట. తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది. నా మాట को मारने वाला नायक है, लेकिन जो किसी एक की भी प्राण बचा ले वो देवता है. సో ఇక్కడ బాహుబలి సార్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. మా వాళ్ళందరూ ఆ బాహుబలి డైలాగ్స్కి రీడైలాగ్స్ వేసుకుంటున్నారు అనమాట. సో అలా కొన్ని పిక్స్ అనేది తీసుకుంటున్నాం ఒక్కొక్కరిని కూడా. సో ఎంత బాగున్నాయి చూడండి సింహాలు. ఓ మా అన్నయ్య అయితే ఏకంగా ప్రభాస్ లాగా ఉన్నారు. ఇంకా అక్కడ కూర్చో కానీ ప్రభాస్ లాగా పిక్స్ ఇచ్చేస్తున్నాయి అనమాట అందరం కూడా. కొంచెం రాజసంగా ఉండు. లేడీస్ కాదు అది. కాదు దాని పద ఎక్కువసేపే ఇక ఎక్కడ కొడతారు బెల్.
సో మూవీ లాస్ట్లో అనుష్క తలని పట్టుకుని వస్తుంది కదా, అది ఇందులో నుంచి చూస్తారు కదా రానగారు, ఆ స్పాట్ అనమాట ఇది. సో నిజంగా అలానే ఉంది. మా మౌనిక చూసేస్తుంది ఏం కనిపిస్తుందని. సో ఇదిలో కనిపించదు కదా, సో నేను కూడా అలా చూస్తున్నాను ఏమైనా కనిపిస్తుందేమో అనేసి. ఇంకా యుద్ధంలో వాడే ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉన్నాయన్నమాట. గుడివి ఇవన్నీ కూడా అన్నీ కూడా యుద్ధంలో వాడేవే, ప్రతి ఒక్కటి కూడా అన్నీ అలానే ఉంచారు. ఏం అవ్వలేదు. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాను అనమాట. సో ఇలా నేను చూస్తాను, పిక్స్ అని మా చెల్లి చెప్తున్నాను. సో అన్నీ కూడా యుద్ధాల్లో వాడేవే. ఇంకా కత్తులు అవి అయితే లేవు, కానీ మిగతావన్నీ కూడా అందులో ఉన్నాయి. సో మనం ప్రతి ఒక్కటి కూడా అలా నీట్గా చూడాలి, మొత్తం తిరిగితే అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అండ్ ఇంకా మూవీ స్టార్టింగ్లో రానా గారు దీంతో యుద్ధం చేస్తారు కదా, అదనమాట ఇది. సో మా సాగర్ కూడా అలానే పట్టుకుంటున్నాడు, సెట్ అయిపోయాడు అలాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా తిరిగి అలసిపోయాము. ఇంకా లంచ్ చేద్దామని ఇంకా బాహుబలి రెస్టారెంట్ అని ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం తినాలి. ఇవన్నీ కూడా సినిమాలో ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉందో అలాగే ఉంది. ఫైనల్ వచ్చేసి రానా గారి పెద్ద విగ్రహం ఉంటుంది కదా, అదనమాట ఇది. సో ఈ దగ్గర నుంచి చూడగానే మనం ఆ దగ్గరికి వెళ్తే ఆ కాళ్ళ దగ్గర కూడా రాము, అంత పెద్ద విగ్రహాలు అనమాట ఇవి. చూడండి, యుద్ధంలో యూజ్ చేసేవన్నీ కూడా అక్కడక్కడే ఉన్నాయి. సో చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో రానా గారిది. నెక్స్ట్ ఇంకా ప్రభాస్ గారు పక్కనే ఉన్నాయి కదా, యుద్ధంలో యూజ్ చేస్తారు కదా, సో అదనమాట. ఇక్కడికి వచ్చారంటే మనుషులు నిల్చుంటే ఆ కింద కూడా రావట్లేదు, అంత పెద్ద విగ్రహాలు అనమాట. సో మనకి సినిమాలో ఇక్కడ వేరే చూపించారు, కానీ సినిమాలో రెండు కలిపి ఒక మనసులో చూపించారు కదా, సో అదని. ఇది నెక్స్ట్ వచ్చేసి బాహుబలి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం తినడానికి. బీబీ అనేసి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మూవీలో నిజంగా యూజ్ చేసినవన్నీ ఇలా పెట్టారనమాట. ఇక్కడ ఈ ప్రభాస్ గారు నిజంగా వేసుకునేవి. ఇక్కడ కూర్చొని పిక్స్ తీసుకోవచ్చు అనమాట. సో మేము కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ నుంచి తిరిగి మధ్యాహ్నం 2 o'clockకి బాహుబలి రెస్టారెంట్లో మేమైతే ఫుడ్ తిన్నాం అనమాట. సో రేట్ వచ్చేసి నార్మల్ రేటే. మేమైతే ఒక్క మండియే తీసుకున్నాం, ఎక్కువ తినలేము, తింటే మళ్ళీ తిరగలేము అనేసి. ఇంకా ఇక్కడ తినేసి ఇంకా బాహుబలి సెట్ మొత్తం చూసినట్టే మొత్తం కవర్ చేస్తాం, ఇంకేం లేదు. ఇంక ఇక్కడ లంచ్ చేసి నెక్స్ట్ బస్ ఎక్కేసి ఇంకా వేరే లొకేషన్కి వెళ్ళాలన్నమాట. బాహుబలి సెట్ అంతా చూసాక తినేసాక నెక్స్ట్ ఎయిర్పోర్ట్, హాస్పిటల్, రైల్వే స్టేషన్, ఇవన్నీ కూడా మా అందరికీ ఈ మండే అయితే బుక్ చేసుకున్నాం. ఇది ఒక్కటే సరిపోయింది, ఎవరిని తినలేకపోయామన్నమాట. ఫైనల్గా మా వాడుకున్న మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.